ప్రభునందు ప్రియమైన జేహోజీర్లో స్పిరిచువల్ క్రియేటివ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ప్రకటన యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదువుతానండి. సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యం చదివి వాడిని గైకొని వాడిని ధన్యుడు అని రాయబడటం మనం చూస్తామండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తన సేవకులకు బయలుపరిచిన ప్రత్యక్షత అన్నమాట. అంటే యోహాను గారికి దేవుని యొక్క దేవదూత ద్వారా ఆయన పద్మాసు ద్వీపంలో పరవాసన అయిన సందర్భంలో దేవుని యొక్క దేవదూత ద్వారా గొప్ప శబ్దంతో యొక్క యోహాను గారికి బయలుపరిచిన సంగతి అనమాట అండి. బయలుపరచడం అంటే ప్రత్యక్షత మీన్స్ రివీల్ అనమాట అండి. కింద నోట్లో ఉందండి అన్నమాట. రివీల్ అంటే దేవుని యొక్క రక్షణ కార్యాన్ని బహిర్గతం చేయడం. మీన్స్ అంటున్నారా అలాగే నోవాహు గారు కూడా దేవుడు ఆ విధంగానే చెప్పాడు. వాడు సిద్ధం చేయి అందరినీ పిలిచిన తర్వాత ఎవరైతే వాళ్ళ ప్రవేశిస్తారో వాళ్ళు రక్షించబడతారని చెప్పారు. అట్ ద సేమ్ టైం అదేవిధంగా ఇక్కడ యోహాను గారు పద్మాసు ద్వీపంలో పరవాసన అయినప్పుడు దేవుడు కూడా ఒక దేవదూత ద్వారా ప్రత్యక్షత తెలియజేయడం మనం చూస్తామండి. అంటే నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ సమయం సమీపించింది, ఇంకా దేవుని యొక్క రాబోతుంది అన్నమాట. అందుకని మనం అందరం కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం సిద్ధపాటు కలిగి ఉండేవారికి మనం ఉండాలండి. ఎందుకంటే ఈ యొక్క బైబిల్ వాక్యంలో కూడా ఇంకా ముందు వచనంలో ఈ యొక్క యోహాను గారు రాస్తారు ఏంటంటే పరలోకంలో 24 పెద్దలు ఉన్నారండి. 24 పెద్దలు అంటే వాళ్ళు పరిశుద్ధతను పొందుకుని సంపాదించుకుని దేవుని యొక్క ప్రత్యక్షతలో వాళ్ళు పంచుకునేవారు అనమాట. 24 పెద్దలు అంటే ఎవరంటే 12 మంది యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చిన శిష్యులు, తర్వాత 12 మంది ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల వారండి. అంటే ఆ గోత్రాల వారు 24 పెద్దలుగా ఏ విధంగా అయితే పిలువబడ్డారో మనం కూడా ఆ స్థితిలో మనం చేరాలంటే కనుక ఈ యొక్క పరిశుద్ధతను మనకి దేవుడు ఏదైతే ఇచ్చారో ఆ పరిశుద్ధతను మనం చక్కగా హ్యాండిల్ చేసుకోవాలండి. ఆ విధంగా చేసుకున్నప్పుడు తప్పకుండా మనం యేసుక్రీస్తు ప్రభు రాగానే మధ్యాకాశంలో రాగానే మనం ఆయనతో పాటు ఆ పెళ్లి విందులు మనం పంచుకునేవారుగా మనం ఉంటామండి. ఆ పరలోక రాజ్య భాగ్యంలో మనం పంచుకునే వారికి ఉంటాం. అందుకే నా ప్రియమైన సోదరులారా, ఈ యొక్క ప్రవచన వాక్యం విని వారిని గైకునేవాడు మరి ధన్యుడు. ఎందుకంటే సమయం సమీపించింది. ఈ రోజు మనకి ఏం జరుగుతుందో, ఇంకా నెక్స్ట్ మినిట్లో మనకి ఏం జరుగుతుందో మనకు తెలియదు కనుక తప్పకుండా మనం ఎప్పుడు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సిద్ధపాటు అనేది కలిగి ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు అందరికీ దయచేసి ఆయన యొక్క వాక్యాన్ని విని వాక్యానుసారమైన జీవితాన్ని ఇమ్మని దేవుని మనం చాలా బరీగా మనం అడిగేవారిగా ఉండాలండి. ఎందుకంటే మనకు సమయం లేదు కనుక తప్పకుండా ఈ వాక్యాన్ని మనం విని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలన్నా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించింది. ఆమె